పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ డిప్యూటీ రాజన్నదొర మీడియాతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సంధ్యారాణి నోరు ఉందని, మాజీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే చూస్తూ సహించేది లేదని మాజీ మంత్రి రాజన్నదొర మండిపడ్డారు. గతంలో తాను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గౌరవం ఇచ్చి మర్యాదపూర్వకంగా ఉండేవాళ్లమని, కానీ మంత్రి సంధ్యారాణి సంస్కృతి సాంప్రదాయాలను విడనాడి ఏకవచనంతో నీకు బుద్ధి ఉందా అంటూ సంస్కారహీనంగా బుర్ర లేకుండా మాట్లాడడం సరికాదని ఆయన మండిపడ్డారు. గిరిజనులపై కేసులు పెడుతూ భయప్రాంతాలకు గురి చేస్తున్నారని, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారకపోయినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అలాంటి సందర్భాల్లో ప్రతి అభివృద్ధి పని మేము చేశామని డప్పులు కొట్టుకుని మీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. మిగతా పేపర్లు అడగండి. ఎక్కువగా నేను రాసింది ఈనాడు ఆంధ్రజ్యోతిలో బాగా బ్లాస్ట్ అప్ అయ్యేవి. అప్పుడు కొడుకు చెప్పగలను. అది నేను మళ్ళీ మా జగన్ గారిని తిట్టేట్టుకుంటుందని మాట్లాడటం లేదు. నమస్కారం నేర్చుకోమని చెప్పండి. మంత్రి పదవి ఇచ్చాడు నారాయణ గారు 2 సార్లు చెప్పారు. మరి మా సేమ్ అదే మాట అన్నారు ఆయన. సిపిఐ నారాయణ గారు దానికి ఒక్కరేంటి ఖండన ఇచ్చారా? ఒక్కరేంటి స్పందించారా? పదే చెప్తాను. నేనంతా కూర్చున్నా ఏం చెప్తున్నారు అక్కడ లేదంతా. గతంలో పిల్లలు చనిపోయినారు, మరి పరామర్శకి వెళ్ళారంటే, నేను నా హయాంలో పోలవరం ఒక విద్యార్థి చనిపోతే సభాన్ని అక్కడ పెట్టుకుని నేను అధికారులు తీసుకొని వెళ్ళి వెంటనే అక్కడికి వెళ్ళి అధికారులు తీసుకొని వెళ్ళి నేను 10 లక్షలు చెక్కు కూడా ఇచ్చాను. అప్పటికప్పుడు రాయించి 10 లక్షలు చెక్కు ఇచ్చాం. అలాగే నా నియోజకవర్గం ఒకరిద్దరు చనిపోతే తెలియదు. జ్వరం అంటే ఏమిటి, కడుపు నొప్పి అంటే ఎలాగుంటుంది, అవగాహన కలుగు చేయాలి. వాళ్ళకి ఒక అవగాహన కలుగు చేయాలి ఉంటుంది. కాబట్టి ఏదైనా వస్తే మీకు చెప్పండి అని. అటువంటిది చేశారా? నేను ఆమె చెప్తున్నారు 190 గురుకులాలకి నేను వేశాను, మీరేశారు గురుకులాలకి. నేను మంత్రికి అయిన తర్వాత వేసాను. రికార్డు చూసుకోండి. నేను చెప్పింది తప్పు అంతా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నేను మీరేశారా అది సంజయరాయన్ గారికి అడుగుతున్నాను. నేను మంత్రిగా ఉన్నట్టు గురుకులాలకు నేను వేసాను. ఆశ్రమ స్కూల్కి ఫైలు పెట్టాము ఏఎన్ఎం వేయడానికి. ఫైల్ సీఎం ఆఫీసర్ పెండింగ్ ఉంది, ఎన్నికలు వచ్చినాయి. ఆశ్రమ స్కూల్ కూడా వేయడానికి ఫైలు పెట్టాము. ఆ ఫైల్ కాపీలు కూడా కావాలంటే అదే ఉన్నాయి. ఫైల్ ఆగిపోయింది, మధ్యలో ఎన్నికలు వచ్చాయి. గురుకులాలకు నేను ఉండేటప్పుడు వేసాము. మీరు చూసుకోండి. అట్లేదు మీ సెక్రటరీ కోలు మీరేదో కొత్తగా వేసినట్టు చెప్తున్నారు. ఏఎన్ఎంలు అంటున్నారు.